Hello everyone, yes, this is Ram from SJS Sainik Academy. Sainik School Entrance Exam అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్గా ఉంటుంది. దానిలో HUI గుడ్ స్కోర్తో మనం ఎగ్జామినేషన్ కనుక ఫుల్ఫిల్ చేస్తే, కంప్లీట్ చేస్తే డెఫినెట్గా మనము అనుకున్నటువంటి సైనిక్ స్కూల్లోకి వెళ్ళి చక్కగా మనం అక్కడ స్టడీస్ని కొనసాగించవచ్చు. సో మరి దానికోసం మనం మ్యాథమెటిక్స్లో 150/150 మార్క్స్, అలాగే ఇంగ్లీష్, జీకే, ఇంటెలిజెన్స్ అన్నీ కూడా ఉంటాయి. మేజర్ మార్క్స్ మ్యాథమెటిక్స్కి ఉంటాయి. మరి అలాంటి మార్క్స్ని మనం చేజిక్కించుకోవాలంటే కొన్ని క్వశ్చన్స్ని డిఫరెంట్గా థింక్ చేయాలి. అవి డిఫికల్టీ అయితే కాదు, ఓన్లీ డిఫరెంట్. మరి ఎలాంటి క్వశ్చన్ మీకోసం ఈ రోజు చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఈజ్ డిఫికల్ట్ బట్ నాట్ ద question is not that difficult, it is a different question, that's it. Question is here, it is not a difficult question, it is a different question. See that first of all, whatever the question may be, you have to read carefully, right? See here, a head of cows gives 4 liters of milk in each day. Head of cows means ఒక గ్రూప్ ఆఫ్ కౌస్, నెంబర్ ఆఫ్ కౌస్ మనకు తెలియదు. ఆ కౌస్ అనేది తెలియదు కాబట్టి ఒక ఎక్స్ కౌస్ ఉన్నాయనుకుందాం. ఎక్స్ కౌస్ పర్ డే 4 liters మిల్క్ ఇస్తున్నాయంట. Per day 4 liters milk, but each cow gives 1/3 of the total milk. Each cow 1/3 of the total milk. అంటే టోటల్ మిల్క్ 4 కదా, ఈచ్ కవ్ అంటే ఏంటి? సో 1/3 ఇస్తుంది, అంటే 4 into 1/3. ఈ టోటల్ మిల్క్ లో 1/3, దట్ మీన్స్ 4/3 liters ఈచ్ కవ్ 4/3 liters. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక్కొక్క స్టేట్మెంట్ ని రీడ్ చేసుకుని ఒక్కొక్క స్టేట్మెంట్ కి రెడీ చేసుకుంటున్నాను. టోటల్ కౌస్ ఎక్స్ అనుకున్నాను, టోటల్ గా 4 liters వస్తాయి. ఈచ్ కవ్ ఏమి ఇస్తుంది అంటే 4 liters 1/3. సో 4 into 1/3, దట్ మీన్స్ 4/3 liters, రైట్? దే గివ్ టోటల్ 24 liters ఆఫ్ మిల్క్. టోటల్ గా 24 మిల్క్ ఇస్తాయంట ఇన్ 6 days లో, రైట్? నేను ఏం చేస్తున్నానంటే, సో టోటల్ కౌస్ ఎక్స్, రైట్? టోటల్ కౌస్, నెంబర్ ఆఫ్ కౌస్ ఎక్స్ అనుకున్నాను. ఒక్కొక్క కౌ, ఈచ్ కౌ 4/3 liters, వెరీ గుడ్. ఈచ్ కౌ 4/3 liters, టోటల్ 6 days, దట్ ఈస్ ఈక్వల్స్ టు 24 liters. ఈ ఈక్వేషన్ ని మీరు కరెక్ట్ గా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. టోటల్ కౌస్ ఎక్స్ అనుకున్నాను, ఈచ్ కౌ గివ్స్ 4/3 liters. వై? బికాస్ 1/3 ఆఫ్ టోటల్ కాబట్టి. అండ్ 6 days, దట్ ఈస్ ఈక్వల్స్ టు 24. మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే నంబర్ ఆఫ్ కౌస్ అనేవి వచ్చేస్తాయి. సో చూడండి, 3 1s are 3 2s are. సో x into 8 is equals to 24. నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. x into 8x is equals to 24. x is equals to 24/8. That means 8 1s are 8 3s are. x is equals to 3 days. Yeah, that's it. So answer option 3 correct answer. చూసారు కదా, ఇక్కడ హెడ్ ఆఫ్ కౌస్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ ఆఫ్ కౌస్, నెంబర్ ఆఫ్ కౌస్ తెలియదు మనకి, ఎక్స్ అనుకున్నాను. అవి పర్ డే 4 liters ఇస్తాయి. అంటే ఒక కవ్వు 1/3 అన్నారు, అంటే 4 into 1/3, దట్ మీన్స్ 4/3. నెంబర్ ఆఫ్ కౌస్ ఎక్స్, పర్ డే ఒక కవ్ 4/3, అండ్ టోటల్ 6 days, దట్ ఈస్ ఈక్వల్స్ టు 24 liters. వై? బికాస్ దే ఓన్లీ గేవ్ ద 24 liters. సో 24 liters కి నేను ఈక్వల్ చేసుకున్నాను. 8x is equals to 24, x is equals to 24/8, దట్ మీన్స్ 3 days. చూసారు కదా, 3 cows. సో చూసారు కదా, ఇలా నెంబర్ ఆఫ్ కౌస్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మీరు స్టేట్మెంట్ని పర్ఫెక్ట్గా రీడ్ చేస్తే నెంబర్ని, న్యూమరికల్ వాల్యూస్ని ఏవి ఎక్కడ వేయాలి అనేటువంటి దాన్ని మనం పర్ఫెక్ట్గా చూసుకుంటే ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా చేయొచ్చు. మీరు ఇప్పటికీ ఇలాంటి చాలా చేసి ఉండొచ్చు, బట్ ఏదైనా అరేంజ్ చేసుకుని, నెంబర్స్ని అరేంజ్ చేసుకునే దాంట్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారని నేను అనుకుంటున్నాను. బట్ అలాంటి కూడా కన్ఫ్యూజన్ ఉండకూడదు, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంటే. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి ఈజీ వేలో చేయడానికి. మరి నెక్స్ట్ స్టెప్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.